కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణ చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా గౌరవాన్మయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజునితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుణ్ణి కాదమ్మా. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? శభాష్! ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతన్ని వధించను. భీముడు అడ్డుపడి ఆగవం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అస్సలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీయునూ లేదు. మాధ్రేయులు, వచ్చిరాని వయసులు, మా అస్త్రాభ్యాసమంతైనను లేదు వారి ప్రాయము. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, అరిఘృద్ విభంచనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవుల 5గురు, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాధ్రేయుల 5గురు. 6గురు బిడ్డల తల్లి నీ కొడుకుల 5గురే పంచ పాండవులు. సెలవు మాత, సెలవు.